అందరినీ అడుగుతున్నాం, ఈవెన్ మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సొంతంగా స్టడీ చేయండి. ఇక్కడ విక్టిమ్ ఎవరు, అక్కడ విక్టిమ్ ఎవరు, ఇక్కడ విక్టిమ్ ఎవరు? అక్కడ అంబటి రాంబాబు, ఆయనకు సంబంధించి ఆయన ఇంటి మీద అటాక్, బందిపోటు దొంగలు అటాక్ చేయడానికి, బందిపోట్లు అటాక్ చేయడానికి, రౌడీలు అటాక్ చేసి కొట్టడానికి, పూర్వకాలంలో మనం చూస్తున్నట్టు అరాచక ముఠాలుగాన మీదికి వచ్చి పడేసి ఇళ్ల మీద పడి నేలమట్టం చేసిన దానికి దీనికి తేడా ఏముందో నాకు అర్థం కావట్లా. కేవలం చట్టం మా చేతిలో ఉంది, పోలీసులు మా చేతుల్లో ఉన్నారని ఇట్లా చేయడం అని అంటే తమ రాజకీయ సమాధికి వాళ్ళు నిర్ణయించుకున్నారు, వాళ్ళ కర్మ. బట్ దీన్ని సహిస్తూ అయితే ఊరుకోలేము. దీన్ని ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలో అది ఎదుర్కొంటాం. జాతీయ స్థాయిలో గొంతు వినిపించే ప్రయత్నం చేస్తాం, అందరి దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్తూ ఇందులో ఉన్న వాస్తవాలన్నింటినీ జరిగిందేంటి, ఎవరి తప్పు ఉంది, ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం గురించో లేక ఒక భాష గురించో తీసుకుంటే దానికి నిజంగానే నువ్వు అఫెండ్ అయింటే కంప్లైంట్ ఇచ్చుకోవడానికి స్కోప్ ఉంది. నిజంగానే అందులో శిక్షించడానికి దాన్ని ఏమంటారు కేసు పెట్టడానికి అవకాశం ఉంటే కేసు పెట్టడానికి సెక్షన్స్ ఉన్నాయి. అవేవి కాదని నేరుగా అటాక్ చేసేయడం అనేది, అటాక్ చేసి ఉల్టా మా మీదే కేసులు పెట్టడం అనేది, పరామర్శించడానికి పోయిన వాళ్ళను అరెస్ట్ చేయడం అనేది, ఇది మేము ఒకరమే ప్రశ్నిస్తే సరిపోదు, అందరూ ప్రశ్నించాలని కోరుతున్నాం. వీటన్నిటికీ మూల కారణమైన ఏదైతే అసలు రీజన్ ఉందో, దీనన్నిటికీ ఏది రీజను? నిన్న రాంబాబు మాట్లాడినా లేక ఈయన మాట్లాడినా లేదా అంతకుముందు బ్రహ్మనాయుడు వాళ్ళు చేసిన ప్రయత్నమైనా ఏంటి రీజను? తిరుపతి పవిత్ర ప్రసాదం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం, లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన చండాలమైన కామెంట్, జంతువులకు కల్తీ అయింది ఆయన ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ ఏదిందో అది అబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్లో వాళ్ళ ఎంక్వైరీలో జాతీయ ల్యాబొరేటరీలు ఇచ్చిన రిపోర్ట్. అది ఎవరు మ్యానిపులేట్ చేసేది ఇంకోటి కాదు, లేకపోతే మార్చగలిగింది కాదు. సహజంగానే ఆ వాస్తవం ఇది వచ్చినప్పుడు అయ్యా ఇది వాస్తవం అని చెప్పే ప్రయత్నం అందరం చేసాం. మేమే కాదు, బయట మేధావులు కూడా ఎందుకు ఇలాంటి అబద్ధం ఆడారు చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు ప్రశ్నించారు, న్యూట్రల్ మేధావులు. అది భరించలేక అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తూ కల్తీ ఉందని చెప్పి వేసిన ఫ్లెక్సీలు, ఊరు పేరు లేని ఫ్లెక్సీలు, అవి చట్టవిరుద్ధమే. అసలు వాటిని ఎట్లా అలౌ చేశారో అర్థం కావట్లా. బ్యానర్లు కట్టారు, అవి తీయడానికి పోతే దానికి పోలీసులు అడ్డం వస్తున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మాజీ చైర్మన్లు ఇద్దరు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఫోటోలు ఇవి పెట్టి తెలుగుదేశం పార్టీ వేసిన పేరు వేసుకోవడానికి కూడా ఇది లేకుండా పేరు లేని బ్యానర్లు వేస్తే, ఈ ఫ్లెక్సీలు పెడితే, వాటిని ప్రశ్నించడానికి వెళ్తే అవి తీసేయాలి అని డిమాండ్ చేస్తే దాని మీద కర్రలు రాళ్ళు తీసుకుని వచ్చి మీదికి వచ్చేసేయడము, లేదంటే వీళ్ళంతో చేయడము, దౌర్జన్యం చేయడము, ఇవన్నీ చేసిన నుంచి వచ్చిన సంఘటనల నుంచి వచ్చినవి ఈ పరిణామం. సో అసలు దాన్ని నువ్వు తప్పు చేసావు, దాన్ని కవర్ చేసుకోవాలనుకుంటున్నావు, దీన్ని క్వశ్చన్ చేయాలని సహించలేకుండా అన్నావు, ఇష్యూస్ మీద ప్రశ్నించడానికి సహించలేకుండా అన్నావు. దానికోసం కొత్త ఇది క్రియేట్ చేసేసి టెర్రరైజ్ చేసి ఎక్కడా వాయిస్ రేయకూడదని ప్రయత్నం చేస్తాం. ఇది నిలబడదు.